సరైన విధంగా కూర్చొని వెన్నుముక నిటారుగా ఉంచండి. శ్వాసను గమనించండి. శ్వాసతో శరీరాన్నంతా ఒకసారి గమనించండి. శ్వాస యొక్క రాకపోకడలను గమనించండి. రెండు మూడు సార్లు శ్వాసను వేగవంతం చేస్తూ శ్వాస యొక్క టచ్ ఎక్కడైతే కలుగుతుందో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. శ్వాసను కాస్త వేగవంతం చేయండి. శ్వాస పై పెదవి పైన ఏ భాగానైతే తాకుతుందో ఆ భాగాన్ని గమనిస్తూ ఉండండి. ఆ భాగంలో ఎలాంటి సంవేదన అనుభూతిలోకి వస్తుందో దాన్ని పూర్తిగా ఆస్వాదించండి. దాన్ని పూర్తిగా దాని యొక్క గుణాన్ని తెలుసుకో. అది మారుతూ ఉంటుంది. అది ఎక్కడ నుంచి పుడుతుంది అనేది ఆలోచిస్తూ దాని లోతుకు వెళ్ళండి. అది మారిన వెంటనే మరొక సంవేదన పుట్టుకొస్తుంది. మీకు కాన్సన్ట్రేషన్ని ముక్కు నుండి నుదుటి భాగాన్ని దాటి బ్రహ్మరంధ్రం దగ్గర గమనించండి. తల మొత్తాన్ని గమనించండి.
ముఖ భాగాన్ని గమనించండి. మొదటి భాగం కళ్ళు, చెప్పలు, గదుమ, మెడ కింది భాగం, మెడ భాగం, మెడ వెనుక భాగం. ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటి వెంట పరిగెత్తకుండా కేవలం శరీరంలోని భాగాలు, ఆ భాగంలో ప్రకటితమయ్యే సంవేదనలు, ఆ సంవేదన యొక్క మార్పును గమనిస్తూ ఉండండి. మీ రెండు భుజాలు, ప్రతి సంవేదన ఊగుతున్నట్టు, కదులుతున్నట్టు, ఏదో లాగినట్టు, ఒత్తి పట్టినట్టు, గట్టిగా, తేలికగా అనిపిస్తుంది. భుజం చూడండి. మోచేతి వరకు గమనించండి. అరచేతి వరకు, నరమ మోచేతి, అరచేతి భాగం. నువ్వు అరచేతి నుంచి భుజం వరకు, లెఫ్ట్ సైడ్ భుజం నుంచి మోచేతి వరకు, మోచేతి నుంచి అరచేతి వరకు, అరచేతి నుంచి భుజ భాగం వరకు. ఈ ఛాతి భాగం, పొట్ట భాగం, నడుము భాగం, ఈ యొక్క వీపు భాగం, పై నుంచి కింది వరకు, రైట్ సైడ్ లెగ్, నడుము నుంచి మోకాలి వరకు,
ఏ సంవేదన ప్రకటితమవుతుందో, అది ఏ భాగములో అవుతుందో, ఆ భాగంలో పూర్తిగా గమనించండి. ఆ భాగంలో కలిగే సంవేదన నీకు తెలిసి వచ్చినప్పుడు, ఇక్కడ ఏదో జరుగుతుందని నీకు అనిపించినప్పుడు, 2, 3 సెకండ్ల పాటు ఆగి, దానిలో ఏం జరుగుతుందో గమనించి, దాని మార్పును గమనించి, ఇది మారిపోతుంది. శాశ్వతంగా ఇదే భాగంలో ఇక్కడ ఉండడం లేదు అనే నిజాన్ని, దాని తత్వాన్ని నువ్వు అర్థం చేసుకుని, అలా అర్థం చేసుకొని ఒక అడుగు ముందుకేసి మరో భాగానికి వెళ్ళి, ముఖాల నుంచి పాదం వరకు పాదం నుంచి నడుము వరకు, నడుము నుంచి లెఫ్ట్ సైడ్ లెగ్ మొత్తాన్ని గమనించండి. సంవేదనను ఎలా గమనించాలంటే, రోడ్డు పైన మీరు నడుస్తున్నప్పుడు, ఏదైనా వస్తువు కనబడ్డప్పుడు ఎలాగైతే ఆగి దాన్ని చూస్తామో, అలా చూసి, ఓ ఇది ఫలానా వస్తువు అని తెలుసుకొని, మళ్ళా ఒక అడుగు ముందుకేసి ఆగి, అక్కడ ఏం జరుగుతుందో చూసి, అది తెలుసుకొని, నిజాన్ని తెలుసుకొని మళ్ళా ముందుకెళ్ళి, ఒకవేళ సంవేదన అలాగే అనిపించిన, ఒక అడుగు ముందుకేసి మరలా వెనుకకొచ్చి, ఆ భాగంలో కలిగే సంవేదన, దాని యొక్క మార్పును ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకుంటావు. అలా నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగిపోవాలి. మోకాలు దగ్గర ఉదాహరణకు సంవేదన నీకు తెలిసినట్టయితే, ఆ మోకాల్ని చుట్టుముట్టు మొత్తం తిరిగి చూడండి. ఆ సంవేదనలో మార్పు అనిపిస్తుంది. ఓ ఇది మారిపోయింది అనుకుంటూ మరలా ముందుకు సాగండి. ఇలా పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు నిరంతరం మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఒక క్రమ పద్ధతిలో ప్రతి భాగంలో కలిగే సంవేదనను గమనిస్తూ ప్రయాణం చేస్తూ ఉండండి. సంవేదనలతో పుట్టుకొచ్చే ఆలోచనలు, నీ మనసులో వచ్చే విపరీతమైన ఆలోచన ప్రవాహం, అవి కేవలం మేఘాల లాంటి. కేవలం రోడ్డు పక్కన నువ్వు నిలబడితే రోడ్డు మీద వచ్చేటువంటి వాహనాల లాంటి. ఆ వాహనం నువ్వు పనిలో నిమగ్నమైనప్పుడు వచ్చిపోయే వాహనాల యొక్క కలరు, కంపెనీ, ఏ వాహనం, ఇవన్నీ నువ్వు పట్టించుకో. నువ్వు పట్టించుకున్నంత మాత్రాన అవి ఆగి
నువ్వు చూసేంత వరకు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాయా? పోవు. వాటి ప్రయాణాన్ని అవి కొనసాగిస్తూనే ఉన్నాయి. మనమే కావాలని వాటిని ఆపి మరీ వాహనం కంపెనీ, వాహనం కలరు, డ్రైవరు ఇదంతా దాన్ని పరిశీలించి మరల పంపుతున్నాం. దానివల్ల మనకే నష్టం జరుగుతుంది. పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు ప్రతి భాగాన్ని గమనించి శ్వాసను తోడు తీసుకువెళ్ళాము. శ్వాసతో ఉంటూనే శరీరంపై సంవేదనను గమనించాం. మనసులో ఏదైనా ఆలోచన వస్తే, మనసు ఆలోచన వెంబటి ప్రయాణిస్తుంది. ఓ, ఈ ఆలోచన వచ్చింది. దాని ఎరకతో గమనించి తిరిగి ఈ శరీరంలో ఏ భాగానైతే గమనిస్తున్నామో ఆ భాగంలో కలిగే సంవేదన దగ్గరికి రా. ఈ భాగంలో కలిగే సంవేదనలతోనే ఉండండి. ఈ గట్టి ప్రయత్నం మీ జీవితానికి ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి సంవేదన ఒక భావాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రతి సంవేదనని మన జీవితానికి మరో జన్మకు వెళ్ళడానికి అది కారణమవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఆ జ్ఞానంతో ఎన్నో పనులు చేసి ఉంటాం.
ఎన్నో ఆలోచనలు చేసి ఉంటాం. ఇప్పటికైనా మనము కళ్ళు తెరిచి చూద్దాం. కళ్ళు తెరిచి లోకం తీరు చూద్దాం. భావి ప్రపంచ లోకం చాలా దుర్భరమైనది, అంగీకరించలేనిది. కానీ ఈ అంతర్లోకంని నిరంతరం మనం పరిశీలిస్తూ వచ్చాము. ప్రతి భాగాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకున్నాం. ప్రతి భాగానికి కారణభూతమైన, అది నిలవడానికి ఆధారమైన శ్వాస గురించి తెలుసుకున్నాం. జన్మ జన్మలుగా పేరుకుపోయిన అనేక రకాల సంకారాలను, బంధాలను, వారిని ఎలా కూకటి వేలతో విప్లించాలో, ఎలా నాశనం చేయాలో తెలుసుకున్నాం. ఈ మాత్రం ప్రయత్నం చేసినా ఈ జన్మలోనే మనకు ముక్తి లభిస్తుంది. ఈ జన్మలోనే అందరికంటే మనం సుఖంగా ఉండగలుగుతాం. నిరంతరం మనం చేసే అనేక రకమైన పనులే మన మరో జన్మకు కారణమవుతున్నాయి. మనలో ఉన్నటువంటి పంచేంద్రియాల ద్వారానే మనలోని ఆశ, కోరికలు, కోపాలు, రాగద్వేషాలు, మోసాలు, వీటన్నిటికీ ప్రధాన కారణ కేంద్రంగా నిలిచాయి. గడిచిన 15 రోజులలో వాటి యొక్క నిజమైన స్థితి ఏంటి? ఎవరి వల్ల నేను మోసపోతున్నాను? ఎవరి ద్వారా నేను బాగుపడతానని నిజాన్ని నువ్వు తెలుసుకున్నాను. నిజంగా ఏంటి, అసలు ఏం జరుగుతుంది? జన్మ జన్మలుగా ఈ జనన మరణ చక్రాలు, ఈ సంసార చక్రం నుంచి బయటపడే మార్గం లేదా? ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే ప్రతి జీవి జీవితంలో జరిగే ఈ జన్మ మరణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఎన్ని వేల కోట్ల జన్మలెత్తామో ఎవరం లెక్కించలేము. లెక్కించాలని అనుకున్న ఆ జ్ఞానము మన దగ్గర లేదు. కానీ ఇప్పుడు ఈ సాధన ద్వారా అన్ని జన్మలకు పులి స్టాప్ పెట్టే ఆయుధం మనకు లభించింది. లభించిన ఆయుధాన్ని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. సరి అయిన పద్ధతిలో, సరి అయిన క్రమంలో దాన్ని ఉపయోగించుకుంటే నీకు లాభం తప్పకుండా కలుగుతుంది. ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే నీకు సంతృప్తికరమైన లాభం కలుగుతుంది. ఒక సముద్రంలో ఒక చేప ఉంది. ఆ చేప అనుకోకుండా ఒడ్డుకొస్తుంది. సముద్రంలో వచ్చే అలల ద్వారా అనుకోకుండా ఒకరోజు తీర ప్రాంతంలోకి వస్తుంది. వచ్చిన ఆ క్షణం చాలా భయాందోళనకు గురవుతుంది. నిరంతరం నీటిలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా, ఎలాంటి నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా తిరిగే ఆ చేప ఒకేసారి ధరిని తాకి, ఇసుకను తాకి, ఎండను తాకి, గాలిని తాకేసరికి భయాందోళనకు గురవుతుంది. కాసేపు తేరుకున్న తర్వాత మరలా ఆలోచిస్తుంది. ఇదేదో బాగుంది, నేనెప్పుడు చూడలేదు ఈ లోకాన్ని, ఈ లోకంలోకి నేను ఎప్పుడు రాలేదు, నేను మరలా పోతే బాగుండు అని.
అలా అలతో వచ్చిన చేప 2, 3 సెకండ్ల పాటు, నిమిషాల పాటు అలా ఉంటూ తిరిగి అలతో పాటు వెళ్ళిపోయేది. అలా ఎన్నోసార్లు ప్రయత్నించింది ఈ లోకంలోకి రావాలి అని. ఆ లోకంలోకి వెళ్ళి మరలా అక్కడ ఆస్వాదించాలని. అలా ప్రతిసారి ప్రయత్నం చేస్తూ వస్తూ పోతూ, వస్తూ పోతూ ఉండేది. మరింత సమయం కేటాయించాలని మరింత ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో చనిపోయింది. చివరి క్షణంలో తనలో ఉన్నటువంటి ఈ లోకాన్ని చూడాలనే తపనతో మరలా పెద్ద చేపగా పుట్టింది. మరింత బలవంతమైన చేపగా పుట్టింది. మరలా గడిచిన కొంతకాలం తర్వాత ఆ లోకం గుర్తుకొచ్చి మరలా ప్రయత్నం చేసింది. ఈసారి కాస్త దూరం వెళ్ళగలిగింది. కాసేపు ఉండి సేద తీరి ఆస్వాదిస్తూ ఉంది. ఆ ప్రాంతం మీద ఇష్టం పెంచుకుంది. మరలా అలల తాకిడితో మళ్ళా వెళ్ళిపోయింది. మరలా ప్రయత్నం చేసింది. అలా గడుస్తూ గడుస్తూనే మరలా చనిపోయింది. మరింత బలవంతమైన ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఆ చేప మరలా చేపగా జన్మించింది. ఈసారి మరింత బలవంతమైన చేపలాగా తన జన్మ తీసుకుంది. ఈసారి మరి కాస్త దూరం వెళ్ళగలిగింది. అలా ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ఆ ప్రాంతం మీద ఎంతో మమకారాన్ని పెంచుకుంది. ఆ గాలి, ఆ మట్టి, చుట్టుపక్కల చూసి కనిపించే ప్రాంతాలు, రాళ్ళు, గవ్వలు, వీటన్నిటిని ఆస్వాదిస్తూ వస్తూ పోతూ ఉంటూ మరలా చనిపోయింది. ఈసారి తన లోపల కోరిక మరింత తీవ్రమైంది. ఎలాగైనా దూరంగా వెళ్ళాలి. మరల నా అంతట నేను సముద్రంలోకి రావాలి. మరల నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళాలి అని ఇలా ప్రయత్నం చేస్తూ చేస్తూనే చనిపోయింది. ఈసారి మరింత తీవ్రమైన ఆశతో ఉన్న ఆ చేప తాబేలుగా జన్మని తీసుకుంది. నీటిలో నివసిస్తూ తన యొక్క సంతానం టైం వచ్చినప్పుడు నీటిని దాటి ఆ యొక్క ఇసుక ప్రాంతం మరింత దూరంలో బయటి చాలా దూరం వెళ్ళి గుడ్లను పెట్టి తిరిగి మళ్ళీ సముద్రంలోకి తను ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళేటువంటి ఆ భూప్రపంచం, సముద్ర ప్రపంచం, భూప్రపంచం, జల ప్రపంచం ఇలా తిరుగుతూ 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 మరలా చూడండి, మనలో ఉన్నటువంటి ఆశని ఆ చేప తన యొక్క రూపాన్ని మార్చుకుంటుంది, తిరిగి మరలా పుడుతుంది. తన ఆశని పెంచుకుంటుంది, మరలా రూపాన్ని మార్చుకుంటుంది, మరలా పుడుతుంది. తన యొక్క జన్మకు కారణం సంతృప్తి లేనటువంటి కోరికలు, తీరనటువంటి ఆకాంక్ష, అది కావాలి, ఇది పొందాలన్నటువంటి తపన. ఈ తపనతోనే జన్మ మీద జన్మలు తీసుకుంటూ గడుపుతాము. అది అజ్ఞానవంతులు చేసేటువంటి మూర్ఖమైన పని. దానిలో నిజము లేదని, అది శాశ్వతము కాదని ఎన్నో జన్మలుగా మనం తీసుకుంటున్నాం. దాని గురించి తెలియక, ఇష్టపడి, వ్యామోహపడి, ఇది నాకు కావాలి అని దానిపై ప్రేమ పెంచుకొని మరలా దాన్ని ఆస్వాదించడానికి పుడుతున్నాం. బాల్య శిశువులాగాను, యవ్వనస్తునిగాను, సంసార జీవితంలోను
తిరిగి ముసలితనం, మళ్ళా మరణం. ఇలా ఏ జన్మ ఏ భాగంలో చూసినా ప్రతి భాగం దుఃఖమయమే. ప్రతి భాగం దుర్గంధపూరితమైనదే. నీ జీవితంలో ప్రతి దశ ఇబ్బందికరం. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మలము మూత్రాలలో పంటి పొర్లాడుతున్నాం. యవ్వనంలో మనసును మలమూత్రాల లాంటి దుర్గంధపూరితమైన కోరికలు, కోపాలు, రాగద్వేషాలతో ఉంటున్నాం. సంసార జీవితంలో వినాది, పిల్లలు, ధనం, ఆస్తి, కుటుంబ సభ్యులు, ఇలా వాళ్ళ మీద మనము, మన మీద మనము ఏనాడు సుఖము లేకుండా, ఏనాడు ప్రశాంతత లేకుండా అజ్ఞానంలో బతుకుతూ ఉన్నాం. ముసలితనంలో శరీరం అంతా కృషించి, రక్తం క్షీణించి, అవయవాలు క్షీణించి, నడవలేని స్థితుల్లో, దిక్కుతోచని స్థితుల్లో ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ తిరిగి మలమూత్రాలను పడుకుంటున్నాం. తీరని కోరికలు, తీరని ఆవేదనలు, సహాయం చేస్తలేరని వాళ్ళ మీద కోపంతో మరలా దాన్ని తీర్చుకోవడానికి ఇలా జన్మ జన్మలుగా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఇదంతా అజ్ఞానంతో జరుగుతుంది. అవును. ఏం జరుగుతుంది అసలు? నా జన్మకు కారణం ఏంటి? దీనికి ప్రధాన కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఏం చెయ్యాలో తోచక ఏది వస్తే దాన్ని అదే నిజం అనుకొని దాని వెంట పరిగెత్తడం. దేని వెంట పరిగెడుతున్నామో దాని నిజ స్వభావాన్ని తెలుసుకోలేకపోవడం. ఇది అజ్ఞానం. ఎప్పుడైతే అజ్ఞానంతో మనం చేసేటువంటి పనులు చేస్తామో అది మనకు సంకారాలుగా, సంకల్పాలుగా, మానసికంగా నిర్మాణం జరుగుతుంది. ఏ పని చేస్తామో ఆ పని కావాలని, ఈ పనిని పదే పదే చేయాలని కోరిక మన లోపల కలుగుతుంది. ఆ కోరికనే మనల్ని కర్మలుగా మారుస్తుంది. ఈ సంకారాలు ఎప్పుడైతే కోరిక మనకు కలుగుతుందో అది చైతన్యం అవుతుంది. ఈ చైతన్యమై ఇది ఇంకా కావాలి అని జన్మకు కారణమవుతుందన్నమాట. ఆ జన్మకు కారణమైనప్పుడు తల్లి గర్భంలో నామం ఏర్పడుతుంది. నామరూపాలు ఏర్పడతాయి. అదే శరీరం, మనసు. ఈ శరీరం, మనసు ఏర్పడిన తర్వాత దానికి పంచేంద్రియాలు ఏర్పడతాయి. శరీరం ఏర్పడిన వెంటనే దానికి మిగిలినటువంటి కన్ను, ముక్కు, చెవు, నోరు, నాలుక, మనసు అనే ఈ ఆరు ఇంద్రియాలు దానికి తోడవుతాయి. అలా తోడైనటువంటి పంచేంద్రియాల ద్వారానే కళ్ళ ద్వారా చూడడం, చెవుల ద్వారా మంచి మాటలు వినడం, చెడ్డ మాటలు వినడం, వస్తువులను మంచివి చెడ్డవి వాటన్నిటిని పట్టుకోవడం ఇంద్రియాలే కారణమవుతాయి. ఎప్పుడైతే మనం కంటితోనే ఒక వస్తువును, ఒక వ్యక్తిని, కోపం ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు మన శరీరంలో సంవేదనలు కలుగుతాయి. ఇది నాకు ఇష్టమైంది, ఇది నాకు ఇష్టం లేదని, ఇతడు మంచివాడని, ఇతడు మంచివాడు కాదని, ఇతడు నాకు ద్రోహం చేసిండని అవి తెలిసినప్పుడు నీ శరీరం పైన సంవేదనలు కలుగుతాయి. మనసులో వచ్చే ఈ ఆలోచన
ఆలోచన రావడానికి కారణమైన ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు వీటి ద్వారా సమాచారం తీసుకున్నప్పుడు మనసులో ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగినప్పుడు నీ శరీరం పైన సంవేదన కలుగుతుంది. ఆ సంవేదన సుఖమైంది, దుఃఖమైంది, కావాలని, కావద్దని, ఇష్టమైనవి చూసినప్పుడు మంచి సంవేదన, వద్దనుకున్నప్పుడు కోప సంవేదన కలుగుతుంది. ఆ ఇష్టమైన దాని శరీరం పైన ప్లజెంట్గా అనిపించినప్పుడు, మనసుకు నచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ఉంటాం. ఆ పట్టుకోవడం వల్లనే ఇది కావాలని మనకు అనిపించినప్పుడు తప్పకుండా ఇది కావాలనే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంతోనే తిరిగి మనం మరో జన్మకు కారణమవుతాం. తల్లి గర్భం అనేది నిర్ధారణ అవుతుంది. దాని తర్వాత మరలా పుట్టడం, మరలా జన్మించడం, మరణించడం, దుఃఖం, శోకం అనే సముద్రంలో మునిగిపోతున్నాం. కేవలం ఒక కంటితో, ఒక అజ్ఞానంతో ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎలా నీ జన్మకు కారణమవుతుందో అని తెలుసుకున్నాం. ఒక మూర్ఖత్వ భావనతోని, అజ్ఞానంతోని దాని నిజ నిర్ధారణ తెలుసుకోలేకుండా అనవసరమైన విషయాలపైన ఈ జన్మ యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకోకుండా బ్రతికాం. చూసిన ప్రతిదాని కావాలని ప్రతి శత్ ప్రతి మిత్రువుని శత్రువు చేసుకున్నాం. ప్రతి శత్రువుతో పోరాడుతున్నాం. సంపద, కుటుంబ సభ్యులు, బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు వీటన్నిటిని పోగు చేసుకునే ప్రయాణంలోనే ఉన్నాం. మన నిజమైన జీవిత లక్ష్యాన్ని మర్చిపోయాం. ఈ జన్మకు కారణం అజ్ఞానంతో మనం చేసే పనులు. ఈ జన్మకు కారణం అజ్ఞానంతో మనం చేసే పనుల వల్ల మన లోపల కలిగే తీవ్రమైన కోరిక, ఆశ. ఈ ఆశనే ఈ శరీరం ఏర్పడడానికి కారణమవుతుంది. ఈ శరీరం ఏర్పడిన కారణమైన దాన్ని ఈ పంచేంద్రియాలు పుట్టడానికి కారణమవుతుంది. ఈ పంచేంద్రియాలు పుట్టడానికి కారణమైనప్పుడు నీ లోపల పంచేంద్రియాల ద్వారా చూసిన ప్రతి విషయాన్ని ఈ శరీరం సంవేదనల రూపంలో తీసుకొని ఇది మంచి చెడని నిర్ధారణ చేసి మరలా దానిపైన కోపము, ప్రేమ పుట్టించుకుంటాం. ఇలా ఒక్క జన్మ, 2 జన్మలు, 100 జన్మలు, లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఎన్ని జన్మలు దాటిందో ఎవరు తెలుసుకోలేరు. దీనికి మూలం ఎక్కడో తెలుసుకోలేరు. కానీ నీకు లభించిన ఈ ధర్మ మార్గం, నువ్వు చేస్తున్న ఈ ధర్మ సాధన ద్వారా నీ జీవనాన్ని ముక్తి పొందొచ్చు. ఈ జనించడం, మరణించడం, ఈ సంసార చక్రాన్ని నువ్వు బ్రేక్ చేసే అవకాశం నీకు మాత్రమే ఉంది. పంచేంద్రియాల ద్వారా వచ్చే ఈ సంకారాలను, ఈ సంవేదనను, ఈ మనసులో కలిగే ఆలోచన, ఆలోచనతో మమేకమై ఉండే ఈ సంవేదన, ఈ సంవేదనతో నువ్వు కలిసినప్పుడు మరో జన్మ కారణమవుతావు. కానీ ఇప్పుడు జ్ఞానవంతునివి, నీకు నిజం తెలుసు. ఆలోచనతో ప్రయాణిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఈ సంవేదన ఇష్టపడ్డదని దీనెమ్మటి నువ్వు ప్రయాణిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. కాబట్టి మరలా నువ్వు ఆ తప్పు చేయలేవు. ఈ దుఃఖ జీవితానికి మరలా రాలేవు.
నువ్వు అర్థం చేసుకుంటున్నావు. మనసులో వచ్చే ఆలోచన కళ్ళతోని చూసినట్టు చూసేది విధంగానే చూడాలి. అది వస్తువని, దాని గుణం ఇదని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే ఈ జనన మరణ చక్రాన్ని నువ్వు బ్రేక్ చేయగలవు. ముక్తి మార్గం వైపు ప్రయాణించగలవు. చూసింది చూసినట్టుగా, విన్నది వింటున్నానన్నట్టుగా, తినేది తింటున్నానట్టుగా, స్పర్శించేది స్పర్శిస్తున్నట్టుగా, మనసులో వచ్చే ఆలోచనలు వస్తున్నాయని గమనిస్తూ, ఈ అనంత విశ్వం లాంటి శరీరం పైన కలిగే సంవేదనలు గమనించాలి. దాని నిజతత్వాన్ని గమనించాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు సుఖంగా ఉండగలవు. ఎదుటి వ్యక్తుల నుంచి ఎంత ప్రమాదం వచ్చినా ఆ వ్యక్తి యొక్క నిజ స్వభావం, ఆ ప్రమాదాన్ని యొక్క నిజ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు. అది వారికే ప్రమాదం తప్ప నీకు ఏమాత్రం కాదు. ఈ జనన మరణ చక్రాన్ని ఛేదిద్దాం. ఛేదించే ఆయుధం నీ చేతిలో ఉంది. మనసులోకి వచ్చే కోపరాగద్వేషాలను, ఆశలను, వీటన్నిటిని ఈ ఆయుధం చేత నశింపచేయాలి. వాటితో నిరంతరం పోరాడాలి. దాన్ని చంపవద్దు, దాన్ని హత్య చేయవద్దు, దాన్ని గాయపరచవద్దు. మనలో కలిగేటువంటి భావనను కేవలం అర్థం చేసుకోవాలి. ఇది నిజమైనది కాదు. ఇది మారిపోయేది. ఇది ఎప్పటికీ నాతో ఉండేది కాదు. నేను ఈ శరీరం కాదు. ఈ శరీరంలోని అవయవాలు నేను నడపడం లేదు. ఈ శరీరంలోని అవయవాలు నా పరిమితి లేకుండానే వాటంతట అవి నడుస్తాయి. ఈ శరీరమే నాది కానప్పుడు ఈ శరీరానికి ఆవగించి ఉన్న ఈ కళ్ళు నావి కావు, ఈ చెవులు నావి కావు అనే భావనలో నువ్వు ఉండాలి. ఎదుటి వాడు తిట్టినా అదొక శబ్దమని, ఆ శబ్దం కేవలం చెవులకు సంబంధించిందని, వాళ్ళు తిట్టినా కేవలం ఈ శరీరాన్ని తిడుతున్నారు తప్ప నన్ను కాదని, నేను ఈ శరీరాన్ని కాదు, ఆ చెవును నేను కాదు, ఆ చెవు వినేటువంటి శబ్దం నాది కాదనేటువంటి భావనతో నువ్వు పెంచుకోవాలి. అప్పుడే నువ్వు మరో జన్మ తీసుకోవాలనుకుంటే నువ్వు జనించే జన్మ నీ చేతిలోనే ఉంది. ఇది విశ్వరహస్యం. ఇది విశ్వరహస్యం. ఎందుకంటే ఆయుధం నీ చేతిలో ఉంది. ఆయుధం నీ చేతిలో ఉంది కాబట్టి మన ఇంట్లో దావత్ జరిగితే ఏ బట్టలు వేసుకోవాలో నువ్వు ముందే నిర్ధారణ చేసుకుంటావు. వాటి కోసమే సిద్ధం చేసుకుంటావు. ఆ రోజు వచ్చినప్పుడు సంతోషంగా, ఆనందంగా, స్పృహతోని ఆ కొత్త బట్టలను తీసుకొని వాటిని నువ్వే వేసుకుంటావు. ఎలా వేసుకోవాలో నీకు తెలుసు. వాటిని ఎలా అలంకరించుకుంటే నువ్వు అందంగా ఉంటావో నీకు తెలుసు. ఆ రోజు అనిపించే జీవితం అంతకు ముందు రోజు అనుభవించే జీవితానికి చాలా తేడా. అలాగే నిన్నటి రోజు ఉన్నటువంటి ఈ పాత బట్టలను వదిలేసి కొత్త జీవితం అనే కొత్త బట్టలను తొడుక్కోబోతున్నావు. ఆ క్షణము నీకు తెలవాలి. ఆ క్షణంలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలవాలి. ఆ క్షణంలో ఆ బట్టలని ఎలా
ఆనందంగా వేసుకోవాలో నీకు తెలవాలి. అందుకని నిరంతరం స్పృహలోనే ఉండాలి. నిరంతరం జ్ఞానంతోనే ఉండాలి. ప్రతి ఆలోచన, శరీరం పైన కలిగే సంవేదనలు, పంచేంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు స్పృహలో లేకపోతే ఏ క్షణంలో మనం చనిపోతామో మనకు తెలియదు. ఏ క్షణంలో మన కర్మ మనల్ని వెంబడిస్తుందో మనకు తెలియదు. ఇంకో రహస్యం ఏంటంటే నిరంతరం మన శరీరం చనిపోతూ పుడుతూనే ఉంది. నిరంతరం చచ్చి పుట్టే ఈ కొత్త శరీరంలో మనం ప్రతి క్షణము కొత్తగానే నివసిస్తున్నాము. కనురెప్ప వాల్చి తెరిచేలోపే మనం కొత్త శరీరంలో ఉంటున్నాము. ఇది నీ శరీర తత్వం. నువ్వు ఏ క్షణములో అయితే గాయపడతావో ఆ క్షణములో నిజమైన జ్ఞానిలాగా, జనన మరణ చక్రాన్ని ఛేదించబోతున్న వ్యక్తిలాగా, యుద్ధంలో యుద్ధ వీరునిలాగా గమనిస్తూ ఉండాలి. ఈ శరీరం పైన మరణ సమయంలో విపరీతమైన బాధ కలగవచ్చు. విపరీతమైన ఆలోచనలు, కోపము, ఆవేశము, విపరీతమైన ఆశ, ఇవన్నీ నీకు కలుగుతుండొచ్చునేమో. ఓ జ్ఞానవంతునిలాగా, ఓ శాస్త్రవేత్తలాగా భూతద్దం పెట్టి గమనిస్తూ ఉండాలి. మరణం ఏ క్షణంలో వస్తుందో మనకు తెలియదు. ఏ క్షణంలో మన కర్మ ఫలిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి నిమిషం నువ్వు అవేర్నెస్గా ఉంటే, ప్రతి విషయం జరిగే సంఘటనల గురించి దాని నిజ స్వభావాన్ని గురించి నువ్వు అర్థం చేసుకుంటే, ఆ క్షణంలో మరణం వచ్చిన దానితో కలిసి నడుస్తావు. మరణం బాధాకరం. ఆ క్షణంలో నీ శరీరంలో కలిగే ప్రతి బాధని కేవలం శరీరానికే కలుగుతున్నట్టుగా, ఈ అవయవాలే వాటి పని అవి చేస్తున్నట్టుగా, ఇది కేవలం రెంట్‌కి తెచ్చుకున్న శరీరం అనే భావనతోను ఉండాలి. ఆలోచనలొస్తూ బాధ కలుగుతున్నప్పుడు, ఈ శరీరం నాది కాదని, ఈ శరీర భాగం నాది కాదని, దాని ద్వారా వచ్చే నొప్పి నాది కాదని, నేను కాదనే భావనతోను గమనించాలి. ఈ మనసు నేను కాదని, ఈ మనసులో వచ్చే ఆలోచనలు నావి కావని, నువ్వు పూర్తిగా స్పృహలో ఉండి గమనిస్తూ ఉండాలి. నీ చుట్టూ ఎంతోమంది చేరుతారు. పిల్లలు, తల్లిదండ్రులు, కట్టుకున్నవారు, బంధువులు, ప్రియమైన వాళ్ళు, నువ్వు ఇష్టపడేవాళ్ళు, నిన్నిష్టపడేవాళ్ళు అందరూ నీ చుట్టూ చేరి గందరగోళాన్ని చేస్తారు. అది ప్రకృతి చేసే మాయ. ఎంతమంది ఎన్ని ఆటంకాలు సృష్టించినా నువ్వు మాత్రం నీ శరీరం పైన, నీ మనసులో వచ్చే ఆలోచనలతోనే ఉండాలి. ఇవి నావి కావు, ఇవి నేను కాదు. ఈ కలిగేటువంటి బాధ శరీరానికి సంబంధించినది. శరీర అణువులకు సంబంధించినది. అది మారిపోయేటిది. గతంలో లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఉన్నా గూడా అది మారిపోతుంది. భవిష్యత్తులో మరలా ఉందో లేదో తెలియదు.
అలాంటి దాని గురించి నేనెందుకు ఆలోచించాలి అని నిన్ను నువ్వు సర్ది చెప్పుకుంటూ భూతద్దం పెట్టి ప్రతి విషయాన్ని గమనించాలి. వారందరూ సృష్టించే గందరగోళంలో నువ్వు పడిపోవద్దు. ఆ మాయా ప్రపంచంలో తిరిగి మరల నువ్వు జీవించవద్దు. నువ్వు ఆ క్షణంలో అలా జ్ఞానవంతుడిలాగా, శాస్త్రవేత్తలాగా భూతద్దంలో పెట్టి చూస్తున్నావు. నీకు తెలిసి వస్తుంది. ప్రతి అవయవం క్షీణిస్తుంది. ప్రతి అవయవం స్పర్శ కోల్పోతుంది. ప్రతి అవయవం పనిచేయడం మానేస్తుంది. ఏదో జరుగుతుంది అని ఆందోళన పడవద్దు. అప్పుడు ఆ క్షణంలో నీకు అర్థమవుతుంది. ఈ శరీరం నశిస్తుంది. ఈ శరీరం కథ ముగిసిపోతుంది అని. ఆ క్షణంలో నీకు ఆ విపరీతమైన ఇది నాది, నా ఆస్తి, నా పిల్లలు, నా బంధువులు, నా అమ్మా నాన్న, నా స్నేహితులు, అయ్యో వీళ్ళని చూడలేనే, వీళ్ళు నాతో రావడం లేదే, అయ్యో ఎలా 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 అనుకుంటూనే నువ్వు భ్రమలోకి పడిపోతావు. వారు నీతో రానప్పుడు, ఏది కూడా నువ్వు నీతో తెచ్చుకునే అవకాశం లేనప్పుడు, అది నీది కాదనే ఆలోచనలో నువ్వు ఉండాలి. వారంతా రెంట్‌కొచ్చిన వాళ్ళు. అలాగే ఖాళీ చేసి వెళ్తారు. నీ శరీరంలో ఉన్న నువ్వంతే. ఆలోచించుకో. ఆ క్షణంలో నువ్వెంత శాంతంగా ఉంటే, నువ్వు మరలా తీసుకునే జన్మ సుఖవంతమవుతుంది. ఆ క్షణంలో ఎవరి మీద కోపం రానియద్దు. కోపం వచ్చినా, ఇది కోపము అని నిర్ధారణ చేసుకోవాలి. ఇది సంతోషం వచ్చినా, ఇది సంతోషమని నిర్ధారణ చేసుకో. ఇలా ప్రతి క్షణము జ్ఞానవంతునిలాగా నీ చుట్టూ పొంచి ఉన్న ఆపదలను ప్రతి సెకండ్ గమనిస్తూ ఉన్నట్లయితే చివరి క్షణంలో నువ్వు ముక్తి మరి పొందుతావు. మరలా ఈ జనన మరణ చక్రంలోకి రాకుండా నిత్య నూతనమైన నిత్యం ప్రకాశిస్తున్న ఈ సమస్త విశ్వంలో ఐక్యమైపోతావు. నువ్వే విశ్వమైనప్పుడు, ఈ విశ్వంలో ఉన్న శక్తియే నీ శరీరంలోకి ఉన్నప్పుడు సమస్తములో ఏకాంతమైపోతావు. జనన మరణ చక్రాలను ఛేదించే గొప్ప విద్య ఇది. అంత గొప్పనైన ఈ ధర్మ మార్గం ప్రతిరోజు పాటించాలి. ఏ క్షణంలో చావొస్తుందో, ఏ క్షణంలో ఏ ప్రమాదము జరుగుతుందో, ఏ క్షణంలో ఏ పని చేస్తున్నామో మనకు తెలియదు. ఏ పని వల్ల ఏ కర్మ తయారైతుందో తెలియదు. ఏ కర్మ వల్ల ఎంత బాధపడవలసి వస్తుందో, ఎంత నరకయాతన పడవలసి వస్తుంది, ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ జన్మలోనే మనం సార్థకత పొందాలి. ఈ జన్మలోనే నువ్వు ముక్తి పొందాలి. ముక్తి పొందాలంటే ఆస్తులు, పాస్తులు ఇవన్నీ అవసరం లేదు. నీలో ఉన్న ధనమనే ప్రజ్ఞను, ధనమనే జ్ఞానాన్ని నిరంతరం కాపాడుకుంటూ జనన మరణ చక్రాలను ఛేదించు. ఆ ప్రయత్నంలోనే నువ్వు నిమగ్నం కావాలి. అదే నీ ప్రయత్నం. అదే నీ ప్రయత్నం.
శ్వాసను గమనిస్తూ ఉండండి. పై పెదవి పైన ముక్కు రంధ్రాల కింద కలిగే సంవేదనను గమనిస్తూ ఉండండి. మీ అరిచేతులని ఆకాశం వైపు పెట్టి దానిలో కలిగే సంవేదనను గమనించండి. ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలనే మైత్రి భావన చేద్దాం. నేను సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉన్నాను. నా శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. 100% ఆరోగ్యంగా ఉన్నాయి. నా శరీరమంతా సుఖంగా ఉంది. నా మనసులో ఉన్న కోపం, అసూయ, రాగద్వేషాలు, వ్యామోహం, మోసం చేయాలనే ఆలోచన, ద్రోహం చేయాలనే ఆలోచనలన్నీ కూడా కూకటి వేళ్లతో సహా నశించిపోతున్నాయి. కూకటి వేళ్లతో సహా నశించిపోతున్నాయి. నా మనసు నిండా శాంతి, కరుణ, ఇతరుల పట్ల జాలి శరీరమంతా వ్యాపించి ఉంది. మనసు ఈ శరీరంలోని ప్రతి అణువులో నిండి ఉంది. నేను సుఖంగా ఉండాలి. నాకు శుభం కలగాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఈ సమస్త భూమండలం నలువైపుల జీవించే ప్రతి జీవి సుఖంగా ఉండాలి. ప్రతి ప్రాణికి శుభం కలగాలి. ప్రతి ప్రాణి ఆనందంగా ఉండాలి. సమస్త విశ్వములో వివిధ లోకాలలో జీవిస్తున్న ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. సకల ప్రాణులన్నీ శాంతంగా ఉండాలి. ప్రాణులన్నీ శుభం కలగాలి. ప్రతి ప్రాణులు ఎలాంటి శత్రుత్వం లేకుండా స్నేహభావంతో సంతోషంగా జీవించాలి. సకల ప్రాణులు సుఖంగా ఉండాలి. మరణించిన జీవులు, మరణిస్తున్న ప్రాణజీవులు, పుట్టిన జీవులు, పుట్టబోతున్న జీవులు, ఏ లోకంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సకల ప్రాణులు సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు శాంతి కలగాలి. నేను పొందిన ఈ పుణ్యములో సకల ప్రాణులు భాగస్వాములు కావాలి. సకల ప్రాణులు భాగస్వాములవుదురుగాక. నాకు లభించిన ఈ ధర్మ మార్గం సకల ప్రాణులకు లభించును కాక. సకల ప్రాణులకు ధర్మం లభించును గాక. సకల ప్రాణులు సుఖంగా ఉండాలి. నాకు ఎవరు శత్రువులు లేరు. నేను ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్టలేదు.
సకల ప్రాణులు నాకు మిత్రులు. నా ఏ ప్రాణి కూడా నాకు శత్రువులు కాదు. ఏ ప్రాణి చేత నాకు ప్రాణహాని లేదు. ఏ ప్రాణి చేత నాకు ప్రాణహాని లేదు. సకల ప్రాణులు సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు శుభం కలగాలి. సకల ప్రాణులకు శాంతి కలగాలి. శాంతి కలగాలి. సకల ప్రాణులకు శుభం కలగాలి. కళ్ళు తెరిచి చూడండి.